జూనియర్ ఎన్టీఆర్ యొక్క కలెక్షన్ల ఊచకోత అయితే కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. అఫీషియల్ పోస్టర్ కానీ చూసినట్టయితే 466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఓల్డ్ వేడ్ ఇప్పటి వరకు రాబట్టింది దేవరా మూవీ. దేవరా మూవీలో విషయం అంటూ ఉంది కాబట్టి ఇంతవరకు ట్రెమెండస్ కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఒక రోజు డల్ అయినా తర్వాత రోజు అయితే ఫుల్ కలెక్షన్స్ అయితే రాబడుతూనే ఉంది ఇప్పటి వరకు. కొరటాల శివ యొక్క సినిమాలు ఈ విధంగానే స్లో పాయిజన్ లాగా ఎక్కుతూ ఉంటాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే. హాలిడేస్ అంటూ ముగియడానికి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి ఈ 7-8 రోజులు కూడా కలెక్షన్లు కంటిన్యూగా స్టాండర్డ్ గా వస్తూనే ఉంటాయి. హాలిడేస్ లో 100% ఆక్యుపెన్సీ ఉంటే ఈ దసరా సెలవుల్లో అట్లీస్ట్ 80% అయితే ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉంది. చూసినా కూడా డ్రాప్ తక్కువ పర్సెంటేజ్ ఉంటుందని చెప్పాలి. అయిపోయేటప్పటికి అట్లీస్ట్ 550 కోట్ల ప్యూర్ గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబడుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో కూడా ప్రస్తుతానికి బయ్యర్లు గానీ ఎగ్జిబిటర్లు గానీ మూవీకి సంబంధించి ప్రాఫిట్స్ అయితే తీసుకుంటున్నారు. కొన్ని పెద్ద సినిమాలకైతే ఈ విధంగా జరగలేదు. సినిమా అయితే హిట్ అవుతుంది కానీ ఒక్కొక్క ఏరియాలో లాసెస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటికీ మించి ఈ మూవీ మాత్రం ప్రతి చోట బ్రేక్ ఈవెన్ అందుకొని పాజిటివ్ టాక్ తోటి పాజిటివ్ ప్రాఫిట్స్ అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. ఇది మాత్రం ఒక పెద్ద ఎసెట్ అనే చెప్పాలి ఈ మూవీకి. పరంగా చూస్తే మూవీకి ప్రస్తుతానికి కాన్స్టిట్యుయెన్సీతో స్టాండర్డ్ కలెక్షన్స్ అయితే రాబడుతుందనే చెప్పాలి. ఈ డ్రాప్ అయితే పెద్దగా ఉండే అవకాశం లేదు. ఈ 7-8 రోజులు కంటిన్యూగా రాబడుతుంది. శివ ఇంతకుముందు ఆచార్యతో నష్టపోయినటువంటి అమౌంట్ ని కూడా ఈ మూవీతో కలిపి మొత్తం కలిపి రాబట్టినట్టయితే తెలుస్తుంది.